ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు మేజర్ ఓబ్రా అకాడమీ డైరెక్టర్ మేజర్ ఎస్పీఎస్ ఓబ్రా గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మామూలుగా యుద్ధ సమయాలలో బంగారం ధరలు పెరుగుతాయి మామూలుగా, కానీ ఇప్పుడు తగ్గుతున్నాయి. అంటే తగ్గడం అంటే ఫ్లక్చువేట్ అవుతున్నాయి, కొంచెం పెరగడం కొంచెం తగ్గడం కూడా. అసలు ఎందుకు వార్ టైంలో ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే? కరెన్సీ తర్వాత ఒక కాన్సెప్ట్ ఎకానమీలో ఉంటుంది, దాన్ని లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ అంటే ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉందాం, ఆ ఇల్లుని అమ్మేసి మనం డబ్బులు తీసుకురావాలి అంటే మనం ఎంత రేటుకి అమ్ముతున్నామో అదే రేటుకి కొనుక్కునేవాడు ఉండాలి. మనకి రేట్ సెట్ అవ్వాలి. ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి బహుశా ఒక నెలన్నర 45 రోజులు పట్టిద్ది. సో ఇక్కడ ఏంటి, ఇమీడియట్ లిక్విడిటీ లేదు, అంటే కన్వర్జన్ టు క్యాష్ లేదు ఈ అసెట్కి. కానీ బంగారం అలా కాదు. ఆఫ్టర్ కరెన్సీ మోస్ట్ లిక్విడ్ అసెట్ ఇస్ గోల్డ్. సో గోల్డ్ ఏంటి, మనం ఏ బంగారం షాప్కి వెళ్ళి గోల్డ్ అమ్మేస్తే వాడు వెంటనే మన చేతిలో డబ్బులు పెట్టేస్తాడు. సో మనం ఎక్కడ నెల రోజులు 40 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ది మోస్ట్ లిక్విడ్ అసెట్ ఆఫ్టర్ కరెన్సీ ఇస్ గోల్డ్. సో ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో అప్పుడు ఏంటంటే కొంచెం ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో దాన్ని ఇన్వెస్టిబుల్ సర్ప్లస్ అంటారు. ఎవరి దగ్గర అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు ఉంటుందో వాళ్ళు ఫిక్స్డ్ అసెట్, అంటే ఒక ల్యాండ్ కానీ ఇలాంటి వాటి మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే చాలా పరిస్థితులు బాగాలేవు కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారు, బంగారం కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతున్న వాతావరణంలో బంగారం యొక్క డిమాండ్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు అందరూ బంగారం వెనక పరిగెడతారు. అందుకే మీరు గమనించి ఉంటారు, బ్యాంకులు కూడా కొనడం స్టార్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో సప్లై కాన్స్టెంట్గా ఉంటుంది, సప్లై పెరగదు, ఎందుకంటే వాతావరణం బాగాలేదు కాబట్టి. సప్లై పెరగని పక్షంలో డిమాండ్ పెరిగింది అంటే ప్రైస్ న్యాచురల్గా పెరుగుతుంది. సో అందుకే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడల్లా బంగారం 1.7, 1.8 కూడా టచ్ అవుతుంది. ఎప్పుడు నెమ్మదిగా యుద్ధ వాతావరణం తగ్గుతుంది కాబట్టి అది ఫ్లక్చువేట్ అవుతూ 140, 145 దాకా వచ్చింది. మళ్ళీ ఇంకేమైనా జరిగింది అనుకోండి, మళ్ళీ బంగారం పైకి. సో వరల్డ్లో ఎప్పుడైతే ఇన్స్టెబిలిటీ వస్తుందో అప్పుడప్పుడు బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. వరల్డ్ ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో బంగారం ధర కిందికి రావడం స్టార్ట్ అవుతుంది. సో గోల్డ్, అందుకే దీన్ని ఫస్ట్ రిజర్వ్ అసెట్ అని కూడా చెప్తారు బంగారం. అందువలన కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది గోల్డ్. సో కమింగ్ టు మరి ట్రంప్కి బంగారానికి సంబంధం ఏంటి సార్? మామూలుగా అంటారు కదా, గోల్డ్ పెరిగితే ట్రంప్ డెసిషన్ వల్ల పెరిగింది అని చెప్పి, తగ్గితే ట్రంప్ ఇలా అన్నాడు అందుకే తగ్గిందని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఎలా జరుగుతుందంటే అమ్మ, వీళ్ళు వరల్డ్ లీడర్స్, అంటే వీళ్ళు చెప్పే ప్రతి నిర్ణయము మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. అది షేర్ మార్కెట్ అవ్వచ్చు, అది గోల్డ్ మార్కెట్ అవ్వచ్చు. సో ఒకవేళ ట్రంప్ ఈరోజు మైక్ పట్టుకొని ఇరాన్ని నాశనం చేస్తా అని చెప్పాడు అనుకోండి, అది చేస్తాడో చేయడో పక్కన పెట్టే, ఇక్కడ బంగారము అండ్ స్టాక్ మార్కెట్ అంతా అల్లకల్లోలం అయిపోతుంది. సో ఒక వరల్డ్ లీడర్ ఇచ్చే స్టేట్మెంట్ మీద కూడా చాలా మటుకు మార్కెట్ రెస్పాన్స్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా, బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎక్కువ శాతం గోల్డ్ కొనడం అన్నది మంచిది కాదు. అది తగ్గవచ్చు, అది పెరగవచ్చు కూడా. ఒకవేళ అంత ప్రశాంతంగా జరిగింది అంటే గోల్డ్ రేట్ తగ్గుతుంది మళ్ళీ, లేదా ఇరానో, ఇజ్రాయిలో, మళ్ళీ అమెరికానో, సౌదీ అరేబియానో మళ్ళీ యుద్ధానికి వాళ్ళు దిగారంటే మళ్ళీ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. అంటే అసలు గోల్డ్ పెరగడానికి తగ్గడానికి అసలు కారణాలు ఏంటి అంటే సప్లై మ్యామ్. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఎ వెరీ లిమిటెడ్ కమోడిటీ మనకి. ఎందుకంటే మ్యామ్ గోల్డ్ని మీరు ఇంట్రెన్సిక్గా చూస్తే, ఇంట్రెన్సిక్ అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను ఇది ఒక చెక్ కదమ్మా, నేను ఇప్పుడు ఇక్కడ వదిలేసి ఒక 10 సంవత్సరాలు ఈ ఆఫీస్ని ఓపెన్ చేయలేదు అనుకుందాం, ఇదేమవుద్ది, పాడైపోయింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కొరోజివ్ సబ్స్టెన్స్. అదే నేను ఇనపది ఏమైనా పెట్టేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత వస్తే దానికి అంతా రస్ట్ పట్టేసుకుంటుంది. గోల్డ్ ఈజ్ ఎ నాన్ కొరోజివ్ మెటల్, అంటే అది రియాక్ట్ అవ్వదు, వాతావరణానికి మాయిశ్చర్కి రియాక్ట్ అవ్వదు. నేను ఒక గోల్డ్ చైన్ ఇక్కడ పెట్టేసి 10 సంవత్సరాల తర్వాత వచ్చిన అది అలాగే ఉంటుంది. అందుకే దాన్ని నాన్ రియాక్టివ్ మెటల్ అంటారు. నాన్ రియాక్టివ్ మెటల్ కాబట్టి దాన్ని మనం ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా అది తరగదు. అందుకే గోల్డ్ విలువ అంతే. యుద్ధ సమయాలలో బంగారం ధరలు పెరుగుతాయి మామూలుగా, కానీ ఇప్పుడు తగ్గుతున్నాయి. అంటే తగ్గడం అంటే ఫ్లక్చువేట్ అవుతున్నాయి, కొంచెం పెరగడం కొంచెం తగ్గడం కూడా. అసలు ఎందుకు వార్ టైంలో ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే? కరెన్సీ తర్వాత ఒక కాన్సెప్ట్ ఎకానమీలో ఉంటుంది, దాన్ని లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ అంటే ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉందాం, ఆ ఇల్లుని అమ్మేసి మనం డబ్బులు తీసుకురావాలి అంటే మనం ఎంత రేటుకి అమ్ముతున్నామో అదే రేటుకి కొనుక్కునేవాడు ఉండాలి,
మనకి రేట్ సెట్ అవ్వాలి, ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి బహుశా ఒక నెలన్నర 45 రోజులు పట్టింది. సో ఇక్కడ ఏంటి, ఇమీడియట్ లిక్విడిటీ లేదు, అంటే కన్వర్జన్ టు క్యాష్ లేదు ఈ అసెట్కి. కానీ బంగారం అలా కాదు. ఆఫ్టర్ కరెన్సీ మోస్ట్ లిక్విడ్ అసెట్ ఇస్ గోల్డ్. సో గోల్డ్ ఏంటి, మనం ఏ బంగారం షాప్కి వెళ్ళి గోల్డ్ అమ్మేస్తే వాడు వెంటనే మన చేతిలో డబ్బులు పెట్టేస్తాడు. సో మనం ఎక్కడ నెల రోజులు 40 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ది మోస్ట్ లిక్విడ్ అసెట్ ఆఫ్టర్ కరెన్సీ ఇస్ గోల్డ్. సో ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో అప్పుడు ఏంటంటే కొంచెం ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో దాన్ని ఇన్వెస్టిబుల్ సర్ప్లస్ అంటారు. ఎవరి దగ్గర అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు ఉంటుందో వాళ్ళు ఫిక్స్డ్ అసెట్, అంటే ఒక ల్యాండ్ కానీ ఇలాంటి వాటి మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే చాలా పరిస్థితులు బాగాలేవు కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారు, బంగారం కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతున్న వాతావరణంలో బంగారం యొక్క డిమాండ్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు అందరూ బంగారం వెనక పరిగెడతారు. అందుకే మీరు గమనించి ఉంటారు బ్యాంకులు కూడా కొనడం స్టార్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో సప్లై కాన్స్టెంట్గా ఉంటుంది, సప్లై పెరగదు, ఎందుకంటే వాతావరణం బాగాలేదు కాబట్టి. సప్లై పెరగని పక్షంలో డిమాండ్ పెరిగింది అంటే ప్రైస్ న్యాచురల్గా పెరుగుతుంది. సో అందుకే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడల్లా బంగారం 1.7, 1.8 కూడా టచ్ అవుతుంది. ఎప్పుడు నెమ్మదిగా యుద్ధ వాతావరణం తగ్గుతుంది కాబట్టి అది ఫ్లక్చువేట్ అవుతూ 140, 145 దాకా వచ్చింది. మళ్ళీ ఇంకేమైనా జరిగింది అనుకోండి, మళ్ళీ బంగారం పైకి. సో వరల్డ్లో ఎప్పుడైతే ఇన్స్టెబిలిటీ వస్తుందో అప్పుడప్పుడు బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. వరల్డ్ ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో బంగారం ధర కిందికి రావడం స్టార్ట్ అవుతుంది. సో గోల్డ్, అందుకే దీన్ని ఫస్ట్ రిజర్వ్ అసెట్ అని కూడా చెప్తారు బంగారానికి. అందువలన కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది గోల్డ్. ట్రంప్ కి బంగారానికి సంబంధం ఏంటి సార్? మామూలుగా అంటారు కదా, గోల్డ్ పెరిగితే ట్రంప్ డెసిషన్ వల్ల పెరిగింది అని చెప్పి, తగ్గితే ట్రంప్ ఇలా అన్నాడు అందుకే తగ్గిందని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఎలా జరుగుతుందంటే అమ్మ, వీళ్ళు వరల్డ్ లీడర్స్, అంటే వీళ్ళు చెప్పే ప్రతి నిర్ణయము మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. అది షేర్ మార్కెట్ అవ్వచ్చు, అది గోల్డ్ మార్కెట్ అవ్వచ్చు. సో ఒకవేళ ట్రంప్ ఈరోజు మైక్ పట్టుకొని ఇరాన్ని నాశనం చేస్తా అని చెప్పాడు అనుకోండి, అది చేస్తాడో చేయడో పక్కన పెట్టే, ఇక్కడ బంగారము అండ్ స్టాక్ మార్కెట్ అంతా అల్లకల్లోలం అయిపోతుంది. సో ఒక వరల్డ్ లీడర్ ఇచ్చే స్టేట్మెంట్ మీద కూడా చాలా మటుకు మార్కెట్ రెస్పాన్స్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా, బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎక్కువ శాతం గోల్డ్ కొనడం అన్నది మంచిది కాదు. అది తగ్గవచ్చు, అది పెరగవచ్చు కూడా. ఒకవేళ అంత ప్రశాంతంగా జరిగింది అంటే గోల్డ్ రేట్ తగ్గుతుంది మళ్ళీ, లేదా ఇరానో, ఇజ్రాయెలో, మళ్ళీ అమెరికానో, సౌదీ అరేబియానో మళ్ళీ యుద్ధానికి వాళ్ళు దిగారంటే మళ్ళీ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. అంటే అసలు గోల్డ్ పెరగడానికి తగ్గడానికి అసలు కారణాలు ఏంటి అంటే సప్లై మ్యామ్, ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఎ వెరీ లిమిటెడ్ కమోడిటీ మనకి. ఎందుకంటే మ్యామ్ గోల్డ్ని మీరు ఇంట్రెన్సిక్గా చూస్తే, ఇంట్రెన్సిక్ అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను ఇది ఒక చెక్ కదమ్మా, నేను ఇప్పుడు ఇక్కడ వదిలేసి ఒక 10 సంవత్సరాలు ఈ ఆఫీస్ని ఓపెన్ చేయలేదు అనుకుందాం, ఇదేమవుద్ది, పాడైపోయింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కొరోజివ్ సబ్స్టెన్స్. అదే నేను ఇనపది ఏమైనా పెట్టేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత వస్తే దానికి అంతా రస్ట్ పట్టేసుకుంటుంది. గోల్డ్ ఈజ్ ఎ నాన్ కొరోజివ్ మెటల్, అంటే అది రియాక్ట్ అవ్వదు, వాతావరణానికి మాయిశ్చర్కి రియాక్ట్ అవ్వదు. నేను ఒక గోల్డ్ చైన్ ఇక్కడ పెట్టేసి 10 సంవత్సరాల తర్వాత వచ్చిన అది అలాగే ఉంటుంది. అందుకే దాన్ని నాన్ రియాక్టివ్ మెటల్ అంటారు. నాన్ రియాక్టివ్ మెటల్ కాబట్టి దాన్ని మనం ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా అది తరగదు. అందుకే గోల్డ్ విలువ అంత ఎక్కువ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.